మీరు ధనవంతుడు కావడానికే పుట్టారు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మానవుడు ధనవంతుడు కావడానికే పుట్టి ఉంటారు. వారు సంపూర్ణమైన, సంతోషదాయకమైన, విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన సాధన సామగ్రితో పుట్టారు. మీరు విజయాలు సాధించడానికి, అన్నిటిని జయించడానికి, అవరోధాలన్నిటిని అధిగమించి మీ కీర్తి శోభాలు, మీలో అంతర్లీనంగా ఉన్న సౌందర్య క్రాంతులను ప్రదర్శించడానికే జన్మించారు. అన్ని శక్తులు, గుణాలు, విశేషణాలు, దేవుడి దృష్టికోణాలన్నీ మీలోనే ఉన్నాయి. మరి ఆ జీవితంలో ఇప్పుడు మీరైంది. మీరు ఏదైనా తలపెట్టినా అది ఓ చెట్టు కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, అది ఎప్పుడు విజయవంతమవుతూనే ఉంటుంది. మీరు ఆ అనంతంలో ఒకరు. మీరెప్పుడు ఓడిపోరు. మీరు ఇక్కడున్నది కేవలం బతుకు తెరువు కోసం, సంపాదించడానికి కాదు. మీకు జీవితం అనేది ఓ అద్భుతమైన కానుక. మీరున్నది మీ జీవితాన్ని వ్యక్తం చేయడానికే. మీలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ, శక్తి సామర్థ్యాలను మీ మనసు, దేహము, ఆత్మల ద్వారా అందించాలి. ఆరోగ్యము, సమృద్ధి, సంతోషము, శాంతి జీవితంలో మీకున్న నిజమైన స్థానానికి, అనంత జీవితంలో ప్రాతినిధ్యం వహించే మీ కోరికలు, ప్రేరణలు, సంకేతాలు మీ ద్వారానే వ్యక్తీకరించబడతాయి. అందువల్ల మీ శక్తులను వినియోగించుకోవాలని మీరు కోరుకోండి. శ్రీమంతుడు కావడానికి, జీవితంలో ముందడుగు వేయడానికి బిజినెస్లో కానీ, అది ఉన్న ప్రాంతము కానీ కారణం కాదనుకున్నాను. మనిషిలోని మనసే సంపద అని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది గొప్ప ప్రతిభ గలవారైనప్పటికీ పేదరికంతోనూ, నిరాశ నిస్పృహలతోనూ అవస్థలు పడుతూ ఉంటారు. మరికొంతమంది తక్కువ ప్రతిభ గలవారైనా, తక్కువ చదువుకున్న వారైనా వాళ్ళు కన్న కలలకు మించి ఉన్నత సిరి సంపదలతో తులుతూగుతూ ఉంటారు. అలా శ్రీమంతుడు కావాలంటే అందుకు 3 సోపానాలు ఉన్నాయి. ఆ 3 సోపానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి సోపానం, మీ ఆర్థిక విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పుడు ప్రతికూల ధోరణిలోనే మాట్లాడకూడదు. అంటే నేను అద్దె కట్టలేకపోతున్నాను అని, వస్తున్న ఆదాయం ఖర్చులకు సాలడం లేదని, వ్యాపారం చాలా దుస్థితిలో ఉందని, నేను బకాయిలు కట్టలేకపోతున్నానని అలాంటి మాటలు చెప్పకూడదు. మీ మనసులో నేనీ పని చెయ్యలేను అనే భావన, ఆలోచన వచ్చినప్పుడల్లా దానికి బదులుగా ఇలా దృఢంగా అనుకోండి, నాలో అనంతమైన శక్తియుక్తులున్నాయి కాబట్టి నా అవసరాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి అని 1 గంటలో 50 సార్లకు పైన ఇలా అనుకుంటూ పట్టుదలతో ఆ మాట మీదుంటే మీలో ఉన్న ఆ ప్రతికూల భావన అదృష్టమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇక రెండవ సోపానం, మీలోని అనంత శక్తి సంపదకు అనుగుణంగా రోజంతా మీ మనసును అదుపులో పెట్టుకుంటూ ఇలా దృఢపరచుకోవడం అలవాటు చేసుకోండి. సమస్య వచ్చినప్పుడల్లా సహాయపడడానికి దేవుడెప్పుడు నాకు తోడుగా ఉంటాడు. నాకన్నీ సమకూర్చడానికి, అన్ని సమయంలోనూ, అన్ని సందర్భంలోనూ తగిన విధంగా అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి దేవుడు అప్పటికప్పుడు వెంటనే సహాయపడుతూ ఉంటాడు. ఇక చిట్టచివరదైన 3వ సోపానం గురించి తెలుసుకుందాం. ప్రతి రాత్రి మీరు నిద్రపోయే ముందు ఈ మహాసత్యాన్ని మీకు మీరే మళ్ళీ చెప్పుకోండి. నిరంతర చైతన్యవంతంగా ఉంటూ, ఎప్పుడు స్థిరంగా ఉంటూ, ఏ విధంగానూ మారిపోని శాశ్వతమైన దైవ సిరి సంపదలకు నేను కృతజ్ఞుని అని ఈ పడుకునే ముందు ఈ యొక్క మహాసూత్రాన్ని మీరు చెప్పుకోవటం ప్రారంభించండి ప్రతిరోజు. పై చెప్పిన ఆధ్యాత్మిక సూత్రాలను నిజాయితీగా అనుసరించి ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో ధనవంతులైన వారు ఎంతో మంది ఉన్నారు. అలా విజయాలు సాధించిన వారు కొన్ని రకాల భావాలను వెలుబుచ్చుతూ ఉంటారు. ఇంతకుముందు నా మనసు చాలా వికలమైనది, ఓ ఎడారిగా తయారైంది. అజ్ఞానము, భయము, ఆత్మనూన్యత, నిరుపయోగంగా మిగిలిపోతాననే భావన, ఇలాంటి కలుపు మొక్కలే మనసులో పెరుగుతూ ఉండేవి. ఇప్పుడు
నేను విజయం వైపు సాధన దిశగా సమృద్ధిని అందుకునే మార్గంలో ప్రయాణిస్తున్నానని కొంతమంది శ్రీమంతులైన వాళ్ళు పై సూత్రాల ద్వారా సాధించిన వారు ఇలా చెప్పడం ప్రారంభించేవాళ్ళు. ఈ విధంగా చేసినట్లయితే మీరు ధనవంతులు కావడం అనేది చాలా తేలికైన విషయం. కాబట్టి మీరందరూ ఇలాంటి విధానాల్ని పాటిస్తూ మంచి ధనవంతులుగా తయారవుతారని నేను అనుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీరు ఈ యొక్క 3 సూత్రాలు పాటించి మంచి మంచి పనులు చేస్తూ సక్రమైన మార్గంలో ప్రయాణిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం.